ఈరోజు మనము ఈ బైబిల్ స్టడీలో 3వ వారంలో బైబిల్లో మనకు కనబడుతున్న 3వ పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో లేవియా కాండపు ధ్యానంలో ఉన్నాం. ఇక దీనికి సంబంధించిన పరిచయాన్ని, ఈ గ్రంథానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను మీ ముందు చూస్తున్నాను. స్క్రీన్లో చూస్తూ మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. లేవియా కాండం గురించి అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి, లేవియా కాండంలో దేని గురించి ఉంది, అసలు ఈ లేవియా కాండంలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇది పెంటాట్యూక్లోని 3వ పుస్తకం, నిర్గమకాండానికి కొనసాగింపుగా ఉన్న పుస్తకం. గ్రీక్లో దీన్ని లెవిట్రికాన్ అంటారు, లాటిన్లో దీన్ని లెవిట్రికస్ అని అంటారు, హిబ్రూలో వైక్రా అని పిలుస్తారు. దాని అర్థం ఆయన పిలిచెను అని అర్థం. అయితే ఇందులో 27 అధ్యాయాలు ఉన్నాయి, 857 వచనాలు ఉన్నాయి, 3 ప్రశ్నలు ఉన్నాయి, నెరవేరిన ప్రవచనాలు 58, నెరవేరనివి 6, చరిత్ర గురించి కొన్ని వందల ప్రస్తావనలు, ఆజ్ఞలు 795, వాగ్దానాలు 26, భవిష్యత్తు గురించి 125, సందేశాలు 35, చిన్న అధ్యాయం 12వ అధ్యాయం అయితే పెద్ద అధ్యాయం 13వ అధ్యాయం. ఇందులో ఉన్న మేజర్గా ఇంపార్టెంట్ వచనం ఏంటి అని అంటే 11వ అధ్యాయం 45వ వచనము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాలు మీరు గమనించుకోండి. తర్వాత లేవియా కాండము అసలు ఏంటి, దీంట్లో ఏముంది, దీని చదివి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లేవియా కాండం పేరులో నుండి ఇది లేవీయులకు సంబంధించింది. టు బి మోర్ ప్రిసైజ్, ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి అంటే ఇది అందరూ లేవీయుల గురించి కాదు, యాజకులకు చెందిన గ్రంథము. పేరుకు లేవియా కాండం అని ఉన్నప్పటికీ లేవీయులు అని కేవలం 2 సార్లు మాత్రమే ఈ గ్రంథంలో ఉంటుంది. 25వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, క్రిస్టియన్స్కి అస్సలు అర్థం కాని బుక్స్ జాబితాలో టాప్ 5 ప్లేసెస్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అసలు చాలామంది బైబిల్ చదవడం ప్రారంభించిన చాలామంది ఆదికాండం చదువుతారు, నిర్గమాకాండం చదువుతారు, ఎందుకంటే స్టోరీ లైన్గా బాగుంటుంది కాబట్టి. లేవియా కాండానికి వచ్చేసరికి ఐ నో మెనీ క్రిస్టియన్స్ హూ స్టాప్ రీడింగ్ దర్ బైబిల్స్. లెవిటికస్ దగ్గర రాగానే బైబిల్ని మొత్తం స్టాప్ చేసిన వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే వస్తుంది. కారణం ఇది అర్థం కావట్లేదు కాబట్టి. సో ఇక ఈరోజు ఆ గొడవ లేకుండా లేవియా కాండాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయితే లేవీయులకు సంబంధించింది ఇది. టు బి వెరీ మోర్ ప్రిసైజ్, ఇది యాజకులకు చెందిన బుక్. ఇక అది మాత్రమే కాదు కానీ పేరుకు లేవియా కాండం అని ఉన్నప్పటికీ ఇందులో లేవీయులు అనే మాట 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఇక చెప్పాలి అనంటే, నిర్గమకాండంలో కొండ పై నుండి మాట్లాడిన దేవుడు లేవియా కాండానికి వచ్చేసరికి ప్రత్యక్ష గుడారంలో నుండి మాట్లాడుతున్నాడు. జెనసిస్కి, నిర్గమకాండానికి, ఆదికాండంకు, నిర్గమకాండంకి, లేవియా కాండానికి ఏంటి వ్యత్యాసం అంటే, ఆదికాండంలో మనుషులు పాపంలో పడ్డారు. ఈ గ్రంథ చివరికి వచ్చేసరికి అందరూ ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. నిర్గమకాండానికి వచ్చేసరికి ఈజిప్ట్ నుండి బయటకు వచ్చారు. ఇక ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన వీరికి ఉన్న ఏకైక ఇంకొక పని ఏంటంటే, పాపం నుండి కూడా బయటికి రావాలి. సో ఈజిప్ట్ నుండి బయటికి రావడం అనేది నిర్గమకాండం అయితే, పాపం నుండి పరిశుద్ధపరచబడ్డం అనేది లేవియా కాండం. ఇంకా మాట్లాడాలి అంటే ఈ ఎక్సోడస్ లేదా నిర్గమకాండం ఇది శరీర సంబంధమైన విడుదలైతే, లేవియా కాండంకి వచ్చేసరికి ఇది ఆత్మ సంబంధమైన విడుదల. ఇవి ఈ లేవియా కాండం గురించిన ప్రాముఖ్యమైన బేసిక్ విషయాలు. ఇక ఇందులో ఉన్న ప్రత్యేకతల గురించి మనం వింటే, బైబిల్ మొత్తంలో అతి తక్కువ టైం పీరియడ్లో ఫినిష్ అయిపోయిన గ్రంథం లేవియా కాండం. అది మాత్రమే కాదు, యెహోవా మోషేతో మాట్లాడెను అనే మాట 30 కంటే ఎక్కువ సార్లు మనకు ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. అంటే 90% పైగా ఇవన్నీ నేరుగా దేవుని నుండి వచ్చిన మాటలే. అంటే మిగతా అన్ని దేవుని మాటలు కాదు అని కాదు. కొన్ని బైబిల్లో యోబు మాట్లాడిన మాటలు ఉంటాయి, దావీదు మాట్లాడిన మాటలు ఉంటాయి, సమూయేలు మాట్లాడిన మాటలు ఉంటాయి. కానీ లేవియా కాండానికి వచ్చేసరికి 90% ఆఫ్ గాడ్స్ వర్డ్స్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు మోషేకి సెలవిచ్చినదేమనగా అనే మాట ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇది మాత్రమే కాదు కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలి అంటే, ఇది యూదుల పిల్లలు అధ్యయనం చేసే మొట్టమొదటి పుస్తకం, వారు చదివే మొట్టమొదటి పుస్తకం. ఎలాగైతే క్రైస్తవులు మనం చదివే ఇంట్రెస్ట్ లేకుండా చదివే మొట్టమొదటి పుస్తకం ఇదైతే,
యూదుల పిల్లలు ఖచ్చితముగా అధ్యయనం చేసే మొట్టమొదటి పుస్తకం ఇది. అది మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో 40 సార్లు ఈ గ్రంథంలోని వాక్యాలు ప్రస్తావించబడ్డాయి. ఇది మాత్రమే కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే ధర్మశాస్త్రములోని 2వ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఈ గ్రంథంలోనిదే. అది మాత్రమే కాదు, బలుల గురించి, అర్పణల గురించి, యాజకుల విధుల గురించి, యాజకుల అభిషేకం గురించి, శుద్ధీకరణ కట్టడల గురించి, పరిశుద్ధ జీవనానికి సంబంధించిన నియమాల గురించి, పాప క్షమాపణ గురించి ఈ గ్రంథంలో చాలా క్రిస్టల్ క్లియర్గా దేవుడు రాయించారు. ఇంకా ఈ గ్రంథానికి ఉన్న అన్నింటికంటే ఇంపార్టెంట్ థింగ్, మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధత. దేని గురించి లేవియాకాండం మాట్లాడుతుంది? దేన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది అంటే పరిశుద్ధతను ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది. 93 సార్లు పరిశుద్ధత అనే దాని గురించిన ప్రస్తావన జరిగింది. ప్రాయశ్చిత్తం అనే దాని గురించి 40 సార్లు ప్రస్తావన జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, దేవుడు ఇజ్రాయేలీలతో ఉండాలి అంటే పరిశుద్ధత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి లేవియాకాండ చరిత్ర అనేది జరిగింది. ఇంకా ఇందులో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, రక్తము లేకుండా పాప క్షమాపణ అనేది లేదు. రెండవది, పరిశుద్ధత లేకుండా దేవునితో సహవాసం లేదు. ఈ రెండింటిని ఈ లేవియాకాండం నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే, క్షమాపణ కోరుకునే పాపులకు శుభవార్త లాంటిది ఈ లేవియాకాండం. ఇంకా మాట చెప్పాలంటే, ఉద్దేశపూర్వకంగా చేయని పాపములకు మాత్రమే బలిని సూచించేది లేవియాకాండం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓ మాట చెప్పనా, లేవియాకాండంలో దేవుడు మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లా కనబడతాడు. ఎందుకు అనంటే, పిల్లలకు తల్లి చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి, తండ్రి చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి. కానీ ఎలాంటి మోమాటం లేకుండా, ఎలాంటి కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ లేకుండా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడగలడు, తన ఫ్రెండ్తో ఏదైనా మాట్లాడగలడు, దేని గురించి అయినా చెప్పగలడు. సో లేవియాకాండంలో దేవుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ పాత్ర పోషించాడు అని చెప్పొచ్చు. అన్నింటి గురించి మాట్లాడతాడు. ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడలేని విషయాలు, ఒక తండ్రి తన పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు అన్నీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, నాన్న నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెబుతూ ఒక సన్మార్గంలో నడిపించే పుస్తకమే లేవియాకాండం. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ లెవిటికస్. లేవియాకాండం గురించిన పరిచయము, లేవియాకాండంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి. ఇక దీని రచయిత ఎవరు అంటే మనందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్ పెంటాట్యూక్ సంబంధించిన బుక్స్ అన్ని, ఈ 5 books రచించింది మోషేనే. అయితే దీన్ని సమర్థించే కొన్ని వచనాలు బైబిల్లో నుండి చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే సున్నతి గురించిన ప్రస్తావన కనబడుతుంది, మోషే ప్రవేశపెట్టినట్టుగా. సో అది ఎక్కడ కనబడుతుంది సున్నతి గురించిన ప్రస్తావన? లేవియాకాండంలో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే కుష్టు వ్యాధికి సంబంధించిన వారి గురించి కనబడుతుంది. ఇది ఎక్కడ కనబడుతుంది మనకు బైబిల్లో? లేవియాకాండంలో. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదివితే అందులో ఉన్న మాట లేవియాకాండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ మాటలు మోషే రాశాడు అని ఇంతకుముందు నేను చెప్పిన రెఫరెన్సెస్ అన్నిట్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేవియాకాండంలో కనబడుతున్నాయి. కాబట్టి లేవియాకాండము రచయిత కూడా మోషే అని మనం చెప్పొచ్చు. ఇక రచనా కాలం గురించి వస్తే క్రీస్తు పూర్వం 1445 నుండి 1405 మధ్యకాలంలో ఈ రచన జరిగింది. ఏ భూభాగంలో జరిగింది? సీనాయి అరణ్య ప్రాంతంలో జరిగింది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారము దగ్గర ఈ గ్రంథ చరిత్ర అంతా జరిగింది. ఇక ఈ గ్రంథము ఎంత కాలాన్ని, ఎంత సమయాన్ని సూచిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆదికాండం 20,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాల వరకు సూచిస్తుంది అని మనం ఎలా అయితే తెలుసుకున్నామో, నిర్గమకాండము 511 లేదా 512 సంవత్సరాలను సూచిస్తుందని ఎలా అయితే తెలుసుకున్నామో, లేవియాకాండం దగ్గరకు వచ్చేసరికి లేవియాకాండము జస్ట్ 1 నెల కాలాన్ని మాత్రమే ఇది సూచిస్తుంది. మరలా చెప్తున్నాను, లేవియాకాండము ఇట్ స్పీక్స్ అబౌట్ జస్ట్ 1 month ఆఫ్ టైం పీరియడ్. ఓకే, నిర్గమాకాండం 19వ అధ్యాయం నుండి సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు 10 నెలల కాలాన్ని సూచిస్తుంటే, లేవియాకాండం మాత్రం 1 నెల కాలం మాత్రమే సూచిస్తుంది. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, కొన్ని రెఫరెన్సెస్ కనబడుతున్నాయి. నిర్గమాకాండము చివరి అధ్యాయం 17వ వచనంలో 2వ సంవత్సరము మొదటి నెల అని ఉంటుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ సంవత్సరము 2వ నెల మొదటి రోజు అని ఉంటుంది. అంటే ఈ నిర్గమాకాండం ఎండింగ్కి, లేవియాకాండం ఎండింగ్కి లేదా సంఖ్యాకాండం స్టార్టింగ్కి మధ్యలో ఉన్న ఈ బుక్ ఏదైతే
ఏదైతుందో ఇది 1 month ఆఫ్ టైం పీరియడ్ని సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనము లేవియాకాండం యొక్క పరిచయము, ఇందులో ఉన్న ప్రత్యేకతలు, దీని యొక్క రచయిత, ఈ రచనా కాలము, ఏ భూభాగంలో జరిగిందో, ఎంత కాలాన్ని సూచిస్తుందో వీటి గురించి మనం విన్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరో మనం చూద్దాం. మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇందులో ఉన్న నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ అని మీరు రాసుకోండి. నాదాబు, అబీహు అనేవారు నెగటివ్ పర్సన్స్, వాళ్ళని దేవుడు చంపివేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు కానీ ఎలియాజరు, ఈతామారు వీళ్ళందరూ అహరోను కుమారులు. సో వీరు ముఖ్యమైన వ్యక్తులుగా కనబడతారు. అయితే అసలు లేవియాకాండం నేను ఎందుకు చదవాలి, అసలు అర్థం కాని బుక్ని నేను ఎందుకు చదవాలి అనే డౌట్ మీలో ఎవరికైనా ఉంటే, ఎంత చదివినా అర్థం కావట్లేదన్నా, ఏం చేసినా ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, ఎలాగో మనకు సంబంధించిన ఆజ్ఞలు కాదు కదా, పాత నిబంధనలోని యాజకులకు సంబంధించింది కదా, మరి అలాంటి యాజకులకు సంబంధించిన బుక్ని నేను ఎందుకు చదవాలి అని ఒక డౌట్ మీకుంటే ఓ మాట చెప్తాను. అసలు ఎందుకు ఇది చదవాలి అంటే, ఫస్ట్ థింగ్, మనకు పాత నిబంధన అర్థం కావాలంటే ఈ బుక్ మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. యూదా మతం మనకు అర్థం కావాలంటే ఈ బుక్ మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ప్రభు బలికి పునాది ఎందుకు పడిందో మనకు అర్థం కావాలి అంటే ఈ బుక్ మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో మనకు తెలియజేసే బుక్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు అర్థం కావాలి. ఇందులో పరిశుద్ధత గురించి 93 సార్లు, పవిత్రత గురించి 71 సార్లు, అపవిత్రత గురించి 128 సార్లు ఇందులో లిఖించబడింది. అది మాత్రమే కాదు కానీ దేవుని ఆజ్ఞలు మనకు అర్థం కావాలంటే ఈ బుక్ మనకు అర్థం కావాలి. దేవునికి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో మనకు తెలియాలంటే ఈ బుక్ మనకు అర్థం కావాలి. లేవియాకాండము అర్థం కాకపోతే కొత్త నిబంధనలోని కొన్ని పుస్తకాలు మనకు అర్థమయ్యే అవకాశం లేదు. అందులో మనకు హెబ్రీలకు రాసిన పత్రిక అర్థం కావాలన్నా, ప్రభువు ప్రస్తావించిన కొన్ని వచనాలు మనకు అర్థం కావాలన్నా లేవియాకాండపు చరిత్ర మనకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఇంకా చివరిగా చెప్పాలి అంటే ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, క్రీస్తు నొద్దకు నడిపించే బాల శిక్షకుడు పాత నిబంధన, అందులో మరి ముఖ్యమైన పునాది లేవియాకాండానికే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఎందుకు అర్థం కావాలో, ఎందుకు అర్థం చేసుకోవాలో మనం విన్నాం. ఇప్పుడు ఈ గ్రంథ విభజనలోనికి మనందరం వెళ్ళిపోదాం. గ్రంథాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి గ్రంథ విభజనలోనికి వెళ్దాం. అయితే గ్రంథ విభజనలోనికి వెళ్ళబోయే ముందుగా స్టోరీ లైన్ చెప్పేస్తాను. ఆదికాండంలో పాపంలో పడిపోయిన మనిషి ఆదికాండం చివరికి వచ్చేసరికి ఈజిప్ట్కి వెళ్ళిపోయారు, ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో నుండి బయటికి రావడం నిర్గమాకాండం అయితే, నిర్గమాకాండంలో ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వీరితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో, మరికొంత కాలానికి మీరు వేరే దేశస్తుల మధ్యలోనికి మీరు వెళ్ళబోతున్నారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి వెళ్ళబోతున్నారు. చాలామంది డిఫరెంట్ జనాంగాలను మీరు చూడబోతున్నారు. సో వారి మధ్య మీరు ఎలా ఉండాలో నేను చెప్తాను, సో మీరు వినండి అని చెప్పి పరిశుద్ధపరిచే ప్రక్రియను దేవుడు ప్రారంభించి ఇదంతా వారితో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ మాటల పరంపరనే, ఆ చాట్, దేవునికి మనిషికి మధ్యలో జరిగిన కన్వర్జేషనే ఈ లేవియాకాండం. స్టోరీ లైన్ ఈజ్ వెరీ సింపుల్. ఇజ్రాయెలైట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ దే ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు కనాను దేశంలోనికి వారు ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ మధ్యలో మీరు ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండాలి, అసలు మీరు ఎలా ఉండాలి, మీ జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ కన్వర్జేషన్ అంతా దేవుడు మోషే ద్వారా చెప్పడం జరిగింది. దాట్స్ ద స్టోరీ లైన్ ఆఫ్ లెవిటికస్. ఓకే, ఇక ఈ గ్రంథ విభజనలోనికి వెళ్దాం. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఈ గ్రంథము దేని గురించి మాట్లాడుతుంది అంటే 3 విషయాలు చెప్పిన తర్వాత నేను గ్రంథ విభజనను స్టార్ట్ చేస్తాను. అందులో ఒకటి, ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ హోలీ సాక్రిఫైసెస్, బలుల యొక్క నియమాల గురించి ఇది మాట్లాడుతుంది. నెంబర్ 2, దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హోలీ ప్రీస్ట్హుడ్, అంటే యాజకుల నియమాల గురించి మాట్లాడే గ్రంథం ఇది. అండ్ నెంబర్ 3, దిస్ స్పీక్స్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ హోలీ లైఫ్, అంటే పరిశుద్ధ జీవితం గురించిన నియమాల గురించి ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు కానీ అసలు గ్రంథ విభజన ఏంటో మనం చూద్దాం. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కాబట్టి మీరందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో బలుల నియమాలు 5 పార్ట్స్ లేదా 6 పార్ట్స్గా 1 2 3 4 5 6 పార్ట్స్గా ఈ గ్రంథాన్ని విభజన చేద్దాం. అందులో బలుల నియమాలు 1 నుండి 7 అధ్యాయాలు బలుల నియమాలు. ఏ బలి ఎప్పుడు ఇవ్వాలి, అందులో 1వ అధ్యాయం దహన బలి గురించి ఉంటుంది, 2వ అధ్యాయం నైవేద్యం గురించి ఉంటుంది, 3వ అధ్యాయం సమాధాన బలి గురించి ఉంటుంది, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి గురించి ఉంటుంది, 5వ అధ్యాయం అపరాధ పరిహారార్థ బలి గురించి ఉంటుంది. ఇక ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయము యాజకులకు సంబంధించిన కొన్ని ఉపదేశాలు ఉంటాయి. ఇది మొదటి 7 అధ్యాయాల సారాంశం. ఇక 2వ పార్ట్ ఏంటంటే యాజకత్వం గురించి 8వ అధ్యాయం నుండి
10వ అధ్యాయం వరకు యాజకత్వం గురించి ఉంటుంది. ఇందులో మొదటిగా 8వ అధ్యాయం వచ్చేసరికి అహరోనుకు మరియు వారి కుమారులకు అభిషేకం చేయడం జరుగుతుంది. 9వ అధ్యాయం యాజక పరిచర్య ఆరంభించడం జరుగుతుంది. 10వ అధ్యాయం నాదాబు అబీహులను దేవుడు చంపివేయడం జరుగుతుంది. ఆ తర్వాత పరిశుద్ధమైన ఆజ్ఞలు 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. అందులో 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం తినాలి ఏం తినకూడదు ఆహార నియమాల గురించి దేవుడు చెప్పాడు. 12వ అధ్యాయము ప్రసూతి నియమాల గురించి దేవుడు చెప్పాడు. తర్వాత 13వ అధ్యాయంలో చర్మ వ్యాధుల గురించి, పొడను గురించిన నియమాల గురించి, అంటువ్యాధి సోకే చర్మ వ్యాధుల నుండి శుద్ధి గురించి, తర్వాత పొడ నుండి శుద్ధి గురించి 13, 14 అధ్యాయాలు చెప్పాడు. తర్వాత 16వ అధ్యాయానికి వచ్చేసరికి వార్షిక పాప పరిహారార్థ బలి గురించిన సారాంశం అక్కడ కనబడుతుంది. రక్తం తినడం నిషేధము అనే దాని గురించి కూడా 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక తర్వాత మనకు కనబడేది వ్యక్తిగత పరిశుద్ధ నియమాలు 18వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు. వాట్ డస్ దిస్ పార్ట్ ఆఫ్ లెవిటికస్ ఏం మాట్లాడుతుంది అంటే, 18వ అధ్యాయంలో నిషేధించబడిన లైంగిక సంబంధాల గురించి, 19వ అధ్యాయం విభిన్నమైన ఆజ్ఞల గురించి, 20వ అధ్యాయం పాపానికి శిక్షల గురించి, 21, 22 అధ్యాయాలు యాజకులకు నియమాల గురించి, 23వ అధ్యాయము నియామక పండుగలు లేదా కూటముల గురించి. ఈ నియామక పండుగలు కూటాల్లో ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటిలో 3 పండుగలు వసంతకాలంలో వస్తే 3 పండుగలు ఆకు రాలే కాలంలో వస్తాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వసంతకాల పండుగలు ఉన్నాయి, ఆకురాలే కాలం పండుగలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. సో ఈ విషయాన్ని కూడా మీరు రాసుకోవాల్సింది కోరుతున్నాను. ఇక 24వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రత్యక్ష గుడారంలో అనుదినము జరగాల్సిన సేవ గురించి, వారం వారం జరగాల్సిన సేవ గురించి ఉంటుంది. దేవదూషకునికి పడిన శిక్ష గురించి కూడా ఉంటుంది. 25వ అధ్యాయానికి వచ్చేసరికి సబ్బాతు గురించి, తర్వాత విశ్రాంతి సంవత్సరం గురించి, సునాద సంవత్సరం గురించిన డీటెయిల్స్ మనకు కనబడతాయి. 26వ అధ్యాయంలో విధేయతకు బహుమానము, అవిధేయతకు శిక్ష, వీటి గురించి మనకు కనబడుతుంది. తర్వాత 27వ అధ్యాయం చివరి అధ్యాయం. ఇందులో మ్రొక్కుబల్ల గురించి, బహుమానాల గురించి, దశం భాగానికి సంబంధించిన నియమాల గురించి, రుణాలు బహుమానాల గురించి, వీటి గురించి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెవిటికస్. గ్రంథ విభజన ఈ విధంగా ఉంది. మీరు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. అయితే చాలామందికి అర్థం కాని ప్రాసెస్ ఒకటి ఉంది. లేవియా కాండం దగ్గరికి వచ్చేసరికి చాలామందికి అర్థం కాని ప్రాసెస్. ఒక దగ్గర దహన బలి అంటాడు, ఇంకో దగ్గర పాపరిహారార్థ బలి అంటాడు. అసలు ఏది ఎందుకు ఇవ్వాలి, ఏది దేనికి ఇవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఇదంతా అర్థం కావట్లేదు అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద మరలా చూడండి. బలులు అర్పణల గురించి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీకు ఇంకా లేవియా కాండం నాకు అర్థం కావట్లేదు అనే మాట రాకుండా అన్ని వివరించడానికి నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. బలులు అర్పణలు అనే దాని గురించి చూడండి. మనకు 5 బలులు కనబడతాయి లేదా 5 అర్పణలు కనబడతాయి. అందులో మొదటిది దహన బలి, 2వది నైవేద్యం, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. అందులో మొదటి 2 ఏవైతే ఉన్నాయో దహన బలి కానీ నైవేద్యం కానీ, ఈ 2 థ్యాంక్స్ గివింగ్కి సంబంధించినవి లేదా స్వేచ్ఛార్పణలు అని కూడా అనొచ్చు. స్వేచ్ఛార్పణలు అంటే ఎంతైనా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు, దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ నెక్స్ట్ 3 ఏవైతే కనబడుతున్నాయి మీకు, మైట్ ఇట్ బి సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 3 పాపం విషయంలో చేయవలసిన బలులు, ఖచ్చితంగా చేయవలసిన బలులు. దీనికంటూ ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ 5ంటిని నేను వివరించేస్తాను ఫాస్ట్గా. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండండి. అందులో మొదటిది మీకు దహన బలి కనబడుతుంది. నెక్స్ట్ స్లైడ్ నుంచి మీకు వేరే బలుల గురించి కూడా కనబడుతుంది. మొదటిగా దహన బలి. ఎవరివ్వాలి? అందరూ ఇవ్వాలి. అందరం స్లైడ్స్ చూద్దాం. ఎవరివ్వాలి? అందరు ఇవ్వాలి. ఇది తర్వాత ఏమర్పించాలి? గోవుల మందలో నుంచి లేదా గొర్రెల మందలో నుంచి లేదా మేకల మందలో నుండి లేదా పక్షి జాతిలో నుండి, అది పావురం కానీ గువ్వ కానీ, వీటి నుండి మాత్రమే దహన బలి అర్పించాలి. ఎలాంటిది అర్పించాలి? నిర్దోషమైన మగదానిని మాత్రమే అర్పించాలి. దహన బలికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. అయితే ఈ గోవును అర్పించే విధానం వేరుగా ఉంటుంది, గొర్రెను అర్పించే విధానం వేరుగా ఉంటుంది, గొర్రెను మేకను అర్పించే విధానం వేరుగా ఉంటుంది, పక్షి జాతి అయితే దాన్ని అర్పించే విధానం వేరుగా ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ గోవును అర్పించే విధానమే అనుకోండి, ఏం చేయాలి? ఒక గోవును తీసుకొని రావాలి, అర్పించే దాని తల మీద చేతులు ఎవరైతే అర్పిస్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ నేను అర్పిస్తుంటే నా చెయ్యి దాని తల మీద పెట్టి దాన్ని నరికివేసి దాన్ని బలిచ్చి దాని రక్తమంతా బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి యాజకుడు. ఆ ప్రోక్షించిన తర్వాత దాని చర్మాన్ని ఒలిచివేసి
చేసి దాని అవయవాలను విడదీసి, ఆ విడదీసిన తర్వాత బలిపీఠం మీద అగ్ని ఉంచి దాని మీద కర్రలు పేర్చి, ఆ పేర్చబడిన కర్రల మీద వీటి అవయవాలను పెట్టి తలను క్రొవ్వును పెట్టి బలిపీఠం మీద దాన్ని దేవునికి దహన బలి చేసేయాలి. కాళ్ళను దాని ఆంత్రములను మాత్రము నీళ్లతో కడగాలి. ఇది ప్రాసెస్. ఓకే, ఇక గొర్రె మేకల దగ్గరకు వచ్చేసరికి ప్రాసెస్ ఏంటంటే, ఇది బలిపీఠం యొక్క ఉత్తర దిక్కున దీని బలి అనేది జరగాలి, దీన్ని వధించాలి. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు బలిపీఠం యొక్క ఉత్తర దిక్కున వధ జరిగింది అని మీరు విన్నారంటే అది గోవు కాదు, గొర్రె లేదా మేక అని మీకు అర్థం కావాలి. ఓకే, తర్వాత ప్రాసెస్ అంతా సేమే. ఇక పక్షి జాతి అయితే దాని తలను త్రుంచి బలిపీఠం మీద అర్పించాలి. దాని రక్తం అంతటిని పక్కన బలిపీఠం పక్కన పిండేసేయాలి. తర్వాత దాని మలముతో దాని పొట్టను తీసేసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిద వేయి ప్లేస్లో దాన్ని పడేయాలి. ఇది దహన బలికి సంబంధించిన నియమావళి. ఇక సెకండ్, నైవేద్యం గురించిన స్లైడ్ మీకు కనబడుతుంది చూడండి. నైవేద్యం, దహన బలిని బంట్ ఆఫరింగ్ అంటారు, హిబ్రూలో OLAH అంటారు. ఇక నైవేద్యాన్ని గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, దీని హిబ్రూలో మిన్హా దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏమో నాకు తెలీదు, బట్ దాని స్పెల్లింగ్ అయితే MINHAH అనేది దాని స్పెల్లింగ్. ఓకే, అయితే ఇక్కడ ఏం అర్పించాలంటే గోధుమ పిండిని అర్పించాలి. అయితే ఈ అర్పించే విషయంలో 4 విధానాలు ఉంటాయి. ఒకటి పిండిని అర్పించవచ్చు, తర్వాత పొయ్యిలో కాల్చినది అయినా అర్పించవచ్చు, లేదంటే కుండలో వండిందైనా అర్పించవచ్చు. అయితే ఇందులో మరొక నైవేద్యం ఉంటుంది, ప్రథమ ఫల నైవేద్యం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ నైవేద్యం విషయంలో చెయ్యకూడనివి ఏంటి అంటే, ఇందులో పులిసింది కానీ ఇందులో తేనెను కానీ మీరు అర్పించకూడదు. ఏ నైవేద్యమైనా సరే దానికి ఖచ్చితంగా ఉప్పును జతపరిచి మాత్రమే అర్పించాలి. ఇది నైవేద్యం గురించిన కట్టడ. ఇక నెక్స్ట్ మనకు కనబడేది సమాధాన బలి. దీన్ని పీస్ ఆఫరింగ్ అంటారు, లేదంటే ఫెలోషిప్ ఆఫరింగ్ అంటారు. దీన్ని హీబ్రూలో షలామీం అన్నారు. ఎవరు అర్పించాలి? ఎవరైనా అర్పించవచ్చు. ఏం అర్పించాలి? గోవుల మంద, గొర్రెల మందలోనిది లేదా మేకల మందలోనిది. ఇది మగది కానీ ఆడది కానీ, నిర్దోషమైన మగది కానీ ఆడది కానీ. చూడండి డిఫరెన్స్ మీకు అర్థమవ్వాలి. దహన బలి అయితే ఓన్లీ నిర్దోషమైన మగదాన్ని మాత్రమే అర్పించాలి. కానీ సమాధాన బలి దగ్గరకు వచ్చేసరికి గోవుల మందల్లో కానీ గొర్రెల మందల్లో కానీ మేకల మందల్లో కానీ మగదాన్నైనా అర్పించవచ్చు, లేదైనా ఆడదాన్నైనా అర్పించవచ్చు, బట్ నిర్దోషమైన దాన్ని మాత్రమే అర్పించాలి. ఇక పాప పరిహారార్థ బలికి వచ్చేసరికి ఇందులో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటి? యాజకుడు అర్పించేది ఉంటుంది, ఇజ్రాయేలు సమాజం అంతా అర్పించేది ఉంటుంది, అధికారి అర్పించేది ఉంటుంది, తర్వాత దేశస్తుల్లో ఎవరైనా సరే అర్పించాలంటే ఏం అర్పించాలో ఉంటుంది. ఇందులో యాజకుడు కానీ ఇజ్రాయేలు సర్వ సమాజంలో ఎవరైనా అర్పించాలంటే కోడె దూడను మాత్రమే అర్పించాలి. ఏది పడితే అది తెచ్చేసి పాప పరిహారార్థ బలి అంటే దేవుడు ఒప్పుకోడు. ఏది పడితే అది తెచ్చేసి ఇది అంగీకరించంటే దేవుడు అంగీకరించాడు. తర్వాత అందులో ఉన్న అధికారి అయితే నిర్దోషమైన మగ మేక పిల్లను మాత్రమే అర్పించాలి. ఇన్ కేసు ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు నిర్దోషమైన మగ మేక పిల్ల అర్పించబడింది అని అంటే అధికారి అర్పించిన పాప పరిహారార్థ బలి అని మీరు అర్థం చేసుకోండి. ఇది సిన్ ఆఫరింగ్ అంటారు. దీని హీబ్రూలో HATTAT అని అంటారు. దాని ప్రొనౌన్సియేషన్ మీరు ఏమన్నా పలకండి, దాని స్పెల్లింగ్ అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక దేశస్తుల్లో ఎవరైనా అర్పించాలి అంటే మాత్రం నిర్దోషమైన ఆడ మేక పిల్లని మాత్రమే తీసుకొని రావాలి. ఇది పాప పరిహారార్థ బలి గురించిన నియమావళి. ఇక చివరిగా ఉండే బలి అపరాధ పరిహారార్థ బలి. దీన్ని గిల్ట్ ఆఫరింగ్ అంటారు, ASHAM. దీని స్పెల్లింగ్ వచ్చేసి హీబ్రూలో ASHAM అని అంటారు. ఇది ఎందుకు అర్పిస్తారంటే యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో ఎవరైనా పొరపాటున పాపము చేస్తే వారు అర్పించాల్సిన బలే అపరాధ పరిహారార్థ బలి. లేదంటే ఇతరులకు నష్టం చేసిన పనులు చేసినా, ఇతరులను మోసం చేసే పనులు చేసినా, ఇతరులకు అబద్ధం చెప్పి వారికి నష్టం వచ్చే పనులు చేసినా వారు అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. అయితే ఇందులో మేక, ఈ గోవు ఇది కాకుండా నిర్దోషమైన పొట్టేలును మాత్రమే అర్పించాలి. బలర్పించడం మాత్రమే కాదు, కానీ నష్టపోయిన వ్యక్తికి ఆ నష్టాన్ని తీర్చడం మాత్రమే కాదు, తీర్చడంతో పాటు 5వ వంతును కూడా తిరిగి చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, నేను మీకు ఒక 100 రూపాయలు నష్టం చేశాను అనుకోండి. ఇప్పుడు నేను చేయాల్సింది ఏం చెప్పనా? అపరాధ పరిహారార్థ బలి అంటే నేను చేయాల్సింది ఏం చెప్పనా? 100 రూపాయలు మీకు ఇచ్చేసి 100 రూపాయలకు 5వ పార్ట్ అంటే 20% ఆఫ్ 100 ఎంత? 20 రూపీస్. ఈ 20 రూపీస్ని జతపరిచి 120 రూపీస్ని నేను మీకు ఇవ్వాలి. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో బలులు, అర్పణలు, దహన బలి అంటే ఏంటి, నైవేద్యం అంటే ఏంటి, సమాధాన బలి అంటే ఏంటి, పాప పరిహారార్థ బలి ఏంటి, అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి, ఎవరు ఎందు నిమిత్తము ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాని ప్రాసెస్ అంతా మీ ముందు తీసుకొని రావడం జరిగింది. ఇవి బలుల గురించిన ప్రస్తావన. ఓకే, ఈజ్ దట్ ఆల్ క్లియర్?
అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ డేస్ గురించి మనం అందరం చూద్దాం. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది చూడండి. ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ డేస్ గురించి మనం అందరం చూద్దాం. పండుగలు లేదంటే ప్రత్యేక కూటములు. ఇందులో మనము 8 పండుగలు లేదా ప్రత్యేకమైన కూటములను మనం నోట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ది సబ్బాత్ అయితే, రెండవది పస్కా పండుగ అయితే, మూడవది పులియన్ రొట్టెల పండుగ అయితే, నాలుగవది ప్రథమ ఫలముల పండుగ అయితే, ఐదవది పెంతుకొస్తు పండుగ అయితే, ఆరవది బూరల పండుగ అయితే, ఏడవది ప్రాయశ్చిత్త దినం అయితే, ఎనిమిదవది గుడారాల పండుగ. ఈ 8 ఏంటి? ఈ 8 ఎప్పుడు వస్తాయంటే సబ్బాత్ అంటే ఎవ్రీ సాటర్డే. ఇప్పటికీ యూదులు సండే రోజు కాదు, సాటర్డే రోజు మాత్రమే వారు ఆరాధనకు కూడుకుంటారు. పస్కా వచ్చేసి ఫస్ట్ నెలలో, మనకు జనవరి ఎలా అయితే ఫస్ట్ నెలనో వారికి అబీబు లేదా నీసాన్ అనేది ఫస్ట్ నెల. ఎవరికి? ఇజ్రాయెల్ వారికి లేదా యూదులకి అబీబు లేదా నీసాన్ అనేది ఫస్ట్ నెల. అందులోని 14వ రోజు వారు పస్కా చేయాలి, 15వ రోజు పులియన్ రొట్టెల పండుగ చేయాలి. ఆ తర్వాత పస్కాలో వచ్చిన మొదటి ఆదివారం ఏదైతుందో ఆ ఆదివారమున వారందరూ కలిసి ప్రథమ ఫలముల పండుగ చేయాలి. ఏ పండుగ ఎప్పుడు చేయాలో, ఏ కూటమి ఎప్పుడు చేయాలో చెప్తున్నాను. సబ్బాత్ అంటే ఎవ్రీ సెవెంత్ డే, ఎవ్రీ సాటర్డే. పస్కా అంటే ప్రతి సంవత్సరం మొదటి నెలలోని 14వ రోజు. పులియన్ రొట్టెల పండుగ అంటే ప్రతి సంవత్సరం మొదటి నెలలోని పస్కా తర్వాతి రోజు అంటే 15వ రోజు. ప్రథమ ఫలముల పండుగ అంటే ఆ పస్కా తర్వాత ఎప్పుడైతే విశ్రాంతి దినం వచ్చిందో ఆ విశ్రాంతి దినానికి మరుసటి దినంనే అంటే పస్కాలోని మొదటి ఆదివారం ప్రథమ ఫలముల పండుగ. ఇవన్నీ కూడా అబీబు నెలలో వస్తాయి. మూడు పండుగలు అబీబు నెలలో వస్తాయి. తర్వాత ఈ ప్రథమ ఫలముల పండుగ నుండి 50 డేస్ కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. 50 డేస్ కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు పెంతుకొస్తు పండుగ వస్తుంది. ప్రథమ ఫలముల పండుగ నుండి 50 రోజులు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే పెంతుకొస్తు పండుగ వస్తుంది. తర్వాత 7వ నెలలోని మొదటి రోజు బూరల పండుగ అంటారు. బూరల పండుగ, ఈ 7వ నెలలోని మొదటి రోజు బూరల పండుగ అనే ఈ పండుగ, టు బి వెరీ ప్రిసైజ్, ఇజ్రాయేల్ వారికి ఒక సివిల్ న్యూ ఇయర్ లాంటిది, రాజకీయ నూతన సంవత్సరం లాంటిది ఏంటి? రాజకీయ నూతన సంవత్సరం ఏది? ఈ బూరల పండుగ అనేది. తర్వాత ప్రాయశ్చిత్త దినం అనేది 7వ నెల 10వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత గుడారాల పండుగ అంటారా, పర్ణశాల పండుగ అంటారా, ఇవన్నీ కూడా ఇదంతా 7వ నెల 15వ రోజున జరగాల్సిన పండుగ. అంటే అబీబు నెలలో మొదటి నెల 3 పండుగలు వస్తున్నాయి. పస్కా, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. 3వ నెల ఒక పండుగ వస్తుంది, అది సీవాను నెల. వారి క్యాలెండర్ ప్రకారంగా సీవాను నెల. అందులో పెంతుకొస్తు పండుగ వస్తుంది. 7వ నెల ఏతనీము అనే నెల. ఆ నెలలో బూరల పండుగ వస్తుంది, ప్రాయశ్చిత్త దినం వస్తుంది, గుడారాల పండుగ వస్తుంది. అయితే ఈ పండుగల్లో పస్కా పండుగకు, పెంతుకొస్తు పండుగకు, గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ ఖచ్చితముగా ఈ 3 పండుగలకు యెరూషలేముకి, వారు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా సరే అందులో ఉన్న ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదుల్లో ఉన్న మగవారంతా కూడా ఖచ్చితంగా యెరూషలేముకి రావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట యెరూషలేముకి వెళ్ళిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. పెంతుకొస్తు పండుగ దినమప్పుడు అపోస్తలుల కార్యంలో ఆ పండుగకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు యెరూషలేముకి రావడం మనకు బైబిల్లో కనబడుతుంది. ఎందుకంటే అది రూల్, ఖచ్చితంగా చేయాలి. ఇక ఉన్న స్పెషల్ డేస్ ఏంటో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. వీక్లీ వన్స్ వచ్చేది సబ్బాత్ అయితే, మంత్లీ వన్స్ వచ్చేది అమావాస్య లేదా పౌర్ణమి. వాటికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఐఎమ్ నాట్ రీడింగ్ దమ్ అవుట్. ఇయర్లీ వన్స్ వచ్చేది 7 పండుగలు. ఇంతకుముందు మీకు చెప్పిన 7 పండుగలు, ఏది పస్కా కానీ, పులియన్ రొట్టెల పండుగ కానీ, ప్రథమ ఫలముల పండుగ కానీ, వారముల పండుగ కానీ, తర్వాత పెంతుకొస్తు పండుగ కానీ, బూరల పండుగ కానీ, ప్రాయశ్చిత్త దినము కానీ, గుడారాల పండుగ కానీ, ఇవన్నీ ఇయర్లీ వన్స్ వచ్చేవి. 7 సంవత్సరాలకు వచ్చేది మాత్రం 7 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది విశ్రాంతి సంవత్సరం అంటారు. 50 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకునే దాన్ని జూబిలీ సంవత్సరం లేదా సునాద సంవత్సరం అంటారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బూరల పండుగ అంటే యూదుల రాజకీయ నూతన సంవత్సరం. సో ఇది పండుగల గురించిన వివరణ. అయితే ఇందులో ప్రాయశ్చిత్త దినము గురించి, ద డే ఆఫ్ అటాన్మెంట్ గురించి మనందరికీ తెలియాలి. ఎందుకు అనంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. మీరందరూ వినే ఉంటారు, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కరోజు వెళ్తాడు. ఆ రోజే ప్రాయశ్చిత్త దినం. ఏం చేయాలి? ప్రధాన యాజకుడు తన కోసం పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను ఏర్పరచుకొని తన కోసము తన ఫ్యామిలీ కోసం దాన్ని బలి చేసుకొని తను ప్రాయశ్చిత్తం కోసం చేసి 2 మేక పిల్లలను తీసుకొని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర రావాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? టూకీగా చెప్తున్నాను,
కట్టె కొట్టె తెచ్చి అన్నట్టుగా స్టోరీ లైన్ చెప్తున్నాం. ఆ రోజు రెండు మేక పిల్లలను తెచ్చిన తర్వాత ఈ 2 మేక పిల్లల మీద చీటీలు వేయాలి, ఒకటి దేవునికి, ఒకటి విడవబడ్డానికి అని. ఈ విడవబడే మేక పేరు అజాజేలు అంటారు. నోట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, అజాజేలు అంటారు. అయితే ఏ మేక మీద అయితే దేవుని కోసం అని చీటి పడిందో ఆ మేకను బలర్పించాలి. బలర్పించిన తర్వాత ప్రధాన యాజకుడు ఒక్కడే. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి వీల్లేదు. ఏ యాజకుడు కూడా ఉండకూడదు, అందరూ బయట ఉండవలసిన వారే. ప్రత్యక్ష గుడారంలో ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఇంకెవ్వరు ఉండరు. ఓకే, ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అర్పించబడిన ఈ మేక ఏదైతుందో దాని రక్తాన్ని 7 సార్లు ప్రోక్షించిన తర్వాత ప్రధాన యాజకుడు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ 2 చేతులు ఆ విడిపించబడే మేక ఏదైతే ఉంటుందో దాని తల మీద పెట్టి తన పాపములను, తన జనం పాపం అంతటిని ఆ మేక మీద మోపి తగిన వ్యక్తికి అప్పగించి అరణ్యంలోనికి పంపించాలి. ఎవరితో అంటే వాళ్ళతో పంపించకూడదు, తగిన వ్యక్తికి అప్పగించి అరణ్యంలోనికి పంపించాలి. అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి ఆ మేకను అరణ్యంలోనికి వదిలేసి తిరిగి వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి, బట్టలు దుక్కొని స్నానం చేసి మాత్రమే పాలెంలోనికి రావాలి. ఇది ప్రాయశ్చిత్త దినమున జరిగే ప్రక్రియ. ఇది ప్రాయశ్చిత్త దినాన జరిగే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ గురించి తెలుసుకునే మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే యాజకుని వస్త్రధారణ గురించి కూడా తెలుసుకోవాలి. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది, విత్ రెఫరెన్సెస్ మీకు కనబడితే చూడండి. యాజకుని హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ప్రధాన యాజకుని డ్రెస్సింగ్ స్టైల్ నార లోదుస్తులు, నార అంగి, నడికట్టు, తలపాగా, బంగారు ఫలకం, నీలి వస్త్రం, అంచుల్లో ఆ నీలి వస్త్రానికి సంబంధించి దాని అంచుల్లో దానిమ్మలు, తర్వాత బంగారు గంటలు కూడా ఉంటాయి. ఎందుకు ఈ బంగారు గంటలు అంటే ఈయన ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఆయనలో ఏ పాపం ఉన్నా సరే అక్కడికక్కడ చచ్చిపోతాడు. చచ్చిపోయిన ఆయన బాడీని తీసుకొని రావడానికి ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళకూడదు. అందుకే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తన నడుముకు ఒక థ్రెడ్ కట్టుకుంటాడు, దాని నుంచి ఒక థ్రెడ్ బయటికి ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఆయన తిరుగుతున్నాడంటే ఆ గంటల సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ గంటల సౌండ్ వస్తున్నాడంటే ఆయన తిరుగుతున్నట్టు, ఆయన బతుకున్నట్టు. వన్స్ అవి ఆగిపోయాయి అంటే ఇంకా ఆయన చనిపోయాడు అని. సో చనిపోయిన బాడీని తీసుకొని వెళ్ళడానికి కూడా లోపలికి ఎవరు రాకూడదు. కాబట్టి ఆ తాడుతో వీళ్ళని బయటికి లాగేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు దేవుడు లేవియాకాండం టైంలో. సో ఆ తర్వాత ఏఫోదు, ఆయన భుజాల మీద 12 గోత్రికల పేర్లు, తర్వాత బ్రెస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద 12 రత్నాలు మనకు కనబడతాయి. తర్వాత ఒక పతాకం ఉంటుంది, అందులో ఊరీము తుమ్మీము అనే వాటి గురించి ఉంటాయి. ఎందుకు ఈ యాజకుని వస్త్రధారణ గురించి మీ ముందుకు ఎందుకు తీసుకొని రావాలి అని నేను అనుకున్నాను అని అంటే, ప్రాయశ్చిత్త దినం విషయానికి వచ్చేసరికి స్క్రీన్ మీద మనం చూద్దాం. ప్రాయశ్చిత్త దినం విషయానికి వచ్చేసరికి కేవలం నార అంగి, నారలో దుస్తులు, నడికట్టు, తలపాగా మాత్రమే ఉండాలి. మిగతా ఏవి ఉండకూడదు. మిగిలినవి ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. ఇవి మాత్రమే ఉండాలి తప్ప మిగిలినవి ఏవి ఉండకూడదు. ఓకే, ఇది ప్రాయశ్చిత్త దినం రోజు ప్రధాన యాజకుడు చేసే పనులు. ఇక మనము ఈ లేవియాకాండంలో ఉండే ఆజ్ఞలు, వాటి యొక్క రకాలు మనం చూద్దాం. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండండి. మనమందరం కూడా ఆజ్ఞల విషయానికి వచ్చేద్దాం. లేవియాకాండంలో మనకు కనబడుతున్న ఆజ్ఞలు, అందులో ఉన్న రకాల గురించి. ఇందులో చాలా రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఏ రకాల ఆజ్ఞలు ఉన్నాయి? సాక్రిఫిషియల్ లాస్ ఉన్నాయి, అంటే బలులకు సంబంధించినవి. ప్రీస్ట్లీ లాస్ ఉన్నాయి, యాజకులకు సంబంధించినవి. హోలీనెస్ లాస్ ఉన్నాయి, పరిశుద్ధ నియమావళికి, పరిశుద్ధ జీవితానికి సంబంధించినవి. డైటరీ లాస్ ఉన్నాయి, ఆహార నియమాలకు సంబంధించినవి. ప్యూరిటీ లాస్ ఉన్నాయి, పవిత్రతకు అపవిత్రతకు సంబంధించినవి. అంటే ప్రసవించినప్పుడు ఎలా ఉండాలి, కుష్ఠరోగి ఎలా ఉండాలి, ఎలా తనను తాను పవిత్రపరచుకోవాలి, ఇవంతా మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత మోరల్ లాస్ ఉన్నాయి, నైతికతకు సంబంధించినవి, అంటే వ్యభిచారము ఎట్సెట్రా వీటి గురించి. వర్షిప్ లాస్ అనేవి మనకు కనబడుతున్నాయి. వర్షిప్ లాస్ అంటే మీ అందరికీ తెలుసు, ఆరాధనకు సంబంధించినవి. మనం చూసిన 7 పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. తర్వాత సోషల్ లాస్ ఉన్నాయి. సోషల్ లాస్ అంటే సామాజికమైన విధులకు సంబంధించిన, అంటే పేదలకు పొలాల విషయంలో కానీ, తర్వాత కూలీలకు జీతం విషయంలో కానీ, చెవిటివాన్ని మనం తిట్టకూడదు అని, గుడ్డివాని కళ్ళకు ఎదుట మనం ఏమీ కూడా అడ్డు వేయకూడదు అని కానీ, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత మనకు కనబడేది ల్యాండ్ లాస్, భూమి గురించిన ప్రస్తావనలు. ల్యాండ్ లాస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. భూమి గురించిన ప్రస్తావనలు, భూమికి సంబంధించినవి మనకు అందులో ఉంటాయి.
తర్వాత జ్యుడిషియల్ లాస్ అనేవి మనకు కనబడతాయి, శిక్షకు సంబంధించినవి. ఇవి మనకు తెలియాల్సిన లాస్, ఇందులో కనబడే ఇందులో కనబడే ఆజ్ఞలు, వాటి రకాలు. అయితే ఒక విషయం చెప్పనా, దేవుడు చూసారా అన్నింటి గురించి మాట్లాడాడు. ఓన్లీ వాక్యమే కాదు, అందులో డైట్ గురించి మాట్లాడాడు, జాబ్స్ గురించి మాట్లాడాడు, నైతికత గురించి మాట్లాడాడు, భూమి గురించి మాట్లాడాడు, జ్యుడిషియల్ లాస్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒకవేళ మనలాంటి సేవకులు ఎవరైనా సరే ఇలా వచ్చి మీ డైటింగ్ ఇలా ఉంటే బాగుండండి అని చెప్తే మోటివేషన్ ఇస్తున్నావు, నువ్వేం సేవకుడిరా అంటారు. ఏదో ఆ మాట ఒకసారి దేవునికి చెప్పండి, లేవియాకాండం దగ్గరికి వెళ్ళి దేవుని చెప్పండి, మామూలుగా ఉండదు. ఇక దేవుడు అగ్ని దించాడంటే ఇక కాకిలా కాలిపోవడమే. సో అంటే చెప్పడం తప్పు కాదా? ఆహార నియమావళి గురించి సంఘానికి మనం టీచ్ చేయకూడదా? చేయొచ్చు. జాబ్స్ గురించి చెప్పకూడదా? చెప్పొచ్చు. స్టడీస్ గురించి చెప్పకూడదా? చెప్పొచ్చు. మనం మెలకువలు, జీవితానికి సంబంధించిన మెలకువలు చెప్పకూడదా? చెప్పొచ్చు. బట్ ఆన్ వాట్ కండిషన్? 90% ఓన్లీ వాక్యం చెబితే మైన్యూట్ పర్సెంట్, మిగిలిన 10% మాత్రం ఇవన్నీ కవర్ చేయాలి. కానీ అంతే, అది తప్పేం కాదు. కానీ వాక్యాన్ని 10%లో పెట్టేసి మిగతా 90% చేస్తే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాక్యాలు చెప్పేవారు తక్కువైపోయి, ఇప్పుడు వంట గురించి చెప్పాలంటే వంట రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉందో చెప్పండి? ప్యాన్ పట్టుకొని, ఉల్లిగడ్డ పట్టుకొని, దోసకాయ పట్టుకొని అక్కర్లేదు. ఇప్పుడు బాత్రూమ్ గురించి చెప్పాలంటే బాత్రూంలో దూరం చెప్తారా ఏంటి? అక్కర్లేదు ఇవన్నీ. సో ఈ ఎక్స్ట్రాలు మనం తగ్గించుకుంటే పర్లేదు. 90% వాక్యం చెప్పి 10% ఇవి కూడా చెప్పాలా? 100% మనం కూడా వీటన్నిటిని, చర్చ్ని మనం అందరం కూడా ఈ విషయంలో మనం ఎంకరేజ్ చేయడంలో తప్పేం లేదు. చర్చ్ని ఈ విషయంలో మనం ఎడ్యుకేట్ చేయడంలో కూడా తప్పేం లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, ఇక మనం తెలుసుకోవలసింది ఏంటంటే యాజకునికి ఉండాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, యాజక ధర్మంలోని యాజకునికి ఉండే వర్క్స్ ఏంటో మనం చూద్దాం. స్క్రీన్ మీద మనం చూద్దాం. చాలా వర్క్స్ దేవుడు మనకు కనబరుస్తున్నాడు. యాజకుడు చేయవలసిన పనులేంటో, యాజకుడు ఎలాంటి పనులు చేయాలో చాలా వర్క్స్ని దేవుడు పెట్టాడు. అందులో మొదటిగా బలులను స్వీకరించాలి, వాటిని అర్పించాలి, బలిపీఠంపై అగ్ని నిరంతరం ఉండేలా చూసుకోవాలి, పరిశుద్ధ స్థలాన్ని సంరక్షించాలి, అంటే దీపస్తంభంలోని దీపాలు ప్రతిరోజు వెలిగించాలి, సముఖపు రొట్టెలను ప్రతి సబ్బాత్ రోజు వారు మారుస్తూ ఉండాలి, ప్రజలను ఆశీర్వదించాలి, పవిత్రతకు అపవిత్రతకు మధ్యలో భేదం చెప్పాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, కుష్ఠవ్యాధిని పరీక్షించాలి, శుద్ధీకరణ కార్యక్రమాలను నిర్వహించాలి, ప్రాయశ్చిత దిన సేవ ఏదైతే ఉందో ప్రధాన యాజకుడు దాన్ని చేయాలి, సంవత్సరానికి ఒకసారి. వారు పరిశుద్ధంగా జీవించాలి, శవాన్ని తాకకూడదు, లోపంగా ఉండకూడదు, అంటే లోపం కలిగిన వాడు యాజకునిగా ఉండకూడదు, నిషిద్ధమైన వివాహాలు వారు చేసుకోకూడదు, పరిశుద్ధ బలులను వారు సంరక్షించాలి, ప్రజల ప్రతినిధిగా దేవుని సన్నిధిని వారు నిలబడాలి, పండుగలను వారు నిర్వహించాలి, పరిశుద్ధ వస్తువులను వారు పర్యవేక్షించాలి. ఇవి వారికి ఉన్న పనులు. అంటే ఈ కాలంలో ఉన్న స్పీకర్స్ కంటే చాలా 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 కష్టం అండి నిజంగా యాజక పని చేయడం అనేది చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే లేవియాకాండం అనేది ఇప్పటికీ రూలింగ్ చేస్తూ ఉంటే నేటి సేవకులు చాలామంది చర్చిలో అడుగుపెట్టగానే చచ్చిపోతారు. లేవియాకాండం అనేది ఇప్పటికీ రూల్లో ఉన్నట్లయితే నేటి సేవకుల్లో చాలామంది చర్చ్లో అడుగుపెట్టిన వెంటనే చచ్చిపోతారు. సో దేవుడు కృపిచ్చాడు కాబట్టి మనం బతుకుతున్నాం తప్ప మన గొప్ప విషయం ఏం కాదు. మన గురించి మాట్లాడుకున్నా, మన గురించి డబ్బాలు కొట్టుకున్నా, చర్చ్లోకి వచ్చి రాజకీయాలు చేసినా, చర్చ్లోకి వచ్చి ఇలాంటి పాలిటిక్స్ నడిపించినా, చేయకూడని పనులు చేసినా, దేవుడు వద్దన్నవి చేసినా, ఆన్ ది స్పాట్ డెసిషన్స్ జరుగుతాయి. చాలా భయంకరంగా ఉంటుంది లేవియాకాండం. బై గాడ్స్ గ్రేస్ మనం కృపాకాలంలో ఉన్నాం, అందును బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు కూడా డోంట్ టేక్ గాడ్స్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. ఏదో అలుసుగా తీసుకోకండి. కృపను తీసుకున్నారంటే ఖచ్చితంగా చాలా భయంకరమైన ప్రమాదంలోనికి పడిపోతాం. ఇది యాజకుని పనులు. తర్వాత మనము లేవియాకాండంలో దేవుడు మాట్లాడిన సందర్భాలను చూద్దాం. దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడమని మోషేతో 15 సార్లు చెప్పాడు. ఇజ్రాయెల్తో మాట్లాడాలి మోషే అని 15 సార్లు మోషేతో చెప్పాడు. ఇజ్రాయెల్తో మాట్లాడమని మోషే అహరోన్లకు 2 సార్లు చెప్పాడు. మోషేతో దేవుడు 7 సార్లు నేరుగా మాట్లాడాడు. అహరోన్తో కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడాడు. మోషే అహరోన్లు ఇద్దరితో కలిపి 2 సార్లు మాట్లాడారు. ఈ తర్వాత అహరోను కుమారులతో అంటే యాజకులతో మాట్లాడమని మోషేకు 5 సార్లు చెప్పారు. యాజకునితో మాట్లాడమని మోషేకు ఒక్కసారి చెప్పాడు. అహరోను కుమారులైన యాజకులతో మాట్లాడడం వేరు, అందరూ యాజకులు ఎవరుతున్నా మిగిలిన యాజకులతో మాట్లాడడం ఒక్కసారి మాత్రమే మాట్లాడమని చెప్పారు. ఇజ్రాయేలు సమాజం అంతటితో నువ్వు మాట్లాడు అని దేవుడు 2 సార్లు మోషేతో మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఈ గ్రంథంలో మనకు కనబడే దేవుని పేర్లు యెహోవా అని, ఎలోహిం అని, పరిశుద్ధుడైన యెహోవా అని,
పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధ పరుచు యెహోవా అని మనకు తెలుస్తుంది. తర్వాత 7 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం. ఏంటి 7 సంఖ్య యొక్క ప్రాముఖ్యత? 7వ రోజు సబ్బాతు, విశ్రాంతి దినం. ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. 7 విశ్రాంతి సంవత్సరాలు దాటిన తర్వాత సునాద సంవత్సరం. 7వ నెల చాలా ప్రత్యేకమైనది. 7వ నెల మొదటి రోజు రాజకీయ నూతన సంవత్సరం. 7 పస్కా 7 రోజులు ఉంటుంది. గుడారాల పండుగ 7 రోజులు ఉంటుంది. అందులో 8వ రోజు విశ్రాంతి దినం. పెంతుకోస్తు 7 విశ్రాంతి దినాలు దాటిన తర్వాత పెంతుకోస్తు అనేది వస్తుంది. కాబట్టి ఈ గ్రంథంలో 7 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఇది. 7 అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఇది. ఇక ఇందులో ఉన్న బలి, కొత్త నిబంధనలో ఉన్న బలి, ఈ బలికి ఆ బలికి మధ్య తేడాను మనం గమనిద్దాం. తేడాను మనం చూద్దాం. ఏంటి తేడా చూద్దాం. తాత్కాలికం, పాత నిబంధన బలి తాత్కాలికమైతే కొత్త నిబంధన బలి శాశ్వతం. పాత నిబంధనలో ఉన్న బలిలో యాజకుడు, ప్రధాన యాజకుడు అహరోన్ అయితే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ఉన్న బలిలో లేవి గోత్రికులు యాజకులైతే, ఈయన యూదా గోత్రానికి సంబంధించిన వాడు. అది పాత నిబంధన భూ సంబంధమైన పరిచర్య అయితే, ఇది పరలోక సంబంధమైన పరిచర్య. అందులో జంతు రక్తం అవసరమైతే, ఇందులో క్రీస్తు రక్తం అవసరమైంది. అందులో అనేకమైన బలులు అవసరమైతే, ఇందులో ఒకే ఒక బలి అవసరం సరిపోయింది. అందులో లోపము లేని జంతువు అవసరమైతే, ఇందులో లోపము లేని జీవితం అవసరమైంది. అది క్రొత్త వ్యవస్థ కోసం ఎదురు చూచేదైతే, ఇది పాత వ్యవస్థను రద్దు చేసేది. ఇది పాత వ్యవస్థను రద్దు చేసేది. సో ఈ విషయాలను కూడా మీరు మనసులో పెట్టుకోండి. పాత నిబంధన బలికి కొత్త నిబంధన బలికి తేడా ఏంటంటే ఇవి. ఇక ఈ గ్రంథంలో మనకు కనబడే మరణ శిక్షలు ఏంటో కూడా చూద్దాం. మరణ శిక్షలు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. అన్యాగ్నిని అర్పించినందుకు అహరోను కుమారులను దేవుడు చంపేశాడు. దేవుని దూషించినందుకు ఒక వ్యక్తిని దేవుడు చంపేశారు. తర్వాత విగ్రహారాధన చేసిన, పిల్లలను మోలెకకు అర్పించిన మరణశిక్షే, తల్లిదండ్రులను శపించిన మరణశిక్షే, వ్యభిచారము చేసిన మరణశిక్షే, తండ్రి భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్న మరణశిక్షే, కోడలితో సంబంధం పెట్టుకున్న మరణశిక్షే, పురుష స్వలింగ సంపర్కము చేసిన మరణశిక్ష, స్త్రీతో పాటు ఆమె తల్లిని కూడా వివాహమాడితే మరణశిక్ష, జంతు శయనం చేస్తే మరణశిక్ష, మంత్ర విద్య చేస్తే మరణశిక్ష. ఆన్ రికార్డ్ నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది చేతబడులు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది సేవకులు కూడా చేతబడి నుండి విడిపిస్తాం, దాని నుండి విడిపిస్తాం, గాడిద గుడ్డు నుండి ఏం విడిపించరు. అసలు చేతబడులు లేవు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, చేతబడులు లేవు. మళ్ళీ చెప్తున్నాను, చేతబడులు లేవు. క్రైస్తవులై ఉండి ఇవన్నీ మీరు నమ్మారంటే మీకంటే ఇక బైబిల్ విషయంలో అజ్ఞానులు ఇంకెవరు ఉండరు. అవన్నీ మన భ్రమ. చాలామంది చెప్పడం కూడా ఎలా చెప్తున్నారంటే, దేవుడున్న తర్వాత దెయ్యం కూడా ఉంటుంది బ్రదర్. ఎవరు కాదన్నారు? దెయ్యం లేదని ఎవరు చెప్పారు? ఎవరన్నారు? దెయ్యం ఉన్నాడు. ఖచ్చితంగా దెయ్యం అనేది ఒకటి ఉంది. కానీ అది ఏదో చేతబడులు చేసి దాని శక్తి నిమ్మకాయ మీద ప్రతాపం చూపించదు, ఒక బొమ్మ మీద ప్రతాపం చూపించదు. ఓకే, నిజంగా చేతబడి అనేది నిజమైతే, నేను ఎప్పుడో విన్నాను, అది కరెక్టో రాంగో నాకు తెలియదు, ఇండియాలో ఏదో యూనివర్సిటీలో చేతబడి విద్యను కూడా జాయిన్ చేశారంట. చేతబడి విద్యను. ఇంకా చేతబడి అనేది ఉంటే ఇంకా పాకిస్తాన్ బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు ఎందుకండి? వాళ్ళ రక్తాలు వాళ్ళ వెంట్రుకలు ఎన్ని తీసుకుని వచ్చేసి మనం మధ్యప్రదేశ్లో మధ్యలో కూర్చోవాలంటారు. కాబట్టి ఇండియాకి మధ్యప్రదేశ్ మధ్యది కాబట్టి అక్కడ మంచి సర్కిల్ గీసుకొని నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, తర్వాత ఇవంటే కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఈ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని కూర్చోండి. పాకిస్తాన్ తోడిపోద్ది కదా. సో ఈ మంత్ర విద్యలు నమ్మొద్దు. చేతబడులు లేవు. చాలామంది క్రిస్టియన్స్ కూడా వీటిని నమ్ముతున్నారు. భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి కదా బ్రదరు అని మీరు అనొచ్చు. మీరే అంటున్నారు, దేవుడే చెప్పాడు భ్రమపరిచే ఆత్మ. భ్రమకు రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మనం మెజీషియన్స్ అంటాం కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని మెజీషియన్స్ అనకూడదు, ఇల్యూజనిస్ట్లు అనాలి. ఇల్యూజనిస్ట్ అంటే ఏంటి? మనం మెజీషియన్స్ని చూస్తూ ఉంటాం, చూసారా? మీకు అర్థం కాదని నేను అదే మాట్లాడుతుంటా. మెజీషియన్స్ అంటాం. మెజీషియన్స్ వాళ్ళు చేసేది ఏంటి? ఒక బాడీని ఒక బాక్స్లో పడుకోబెడతారు, కాళ్ళు బయటికి కనబడుతుంటాయి, తల బయటికి కనబడుతుంటుంది. ఒక పెద్ద కత్తి తీసుకొని వస్తారు, మధ్యలో కోసేస్తారు, ఈ బాక్స్ని అడ్ చేస్తారు, ఆ బాక్స్ని ఇడ్ చేస్తారు, అక్కడ తల కదులుతూ ఉంటుంది, ఇక్కడ కాలు కదులుతుంటే మధ్యలో ఏముండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇతను నిజంగా బాడీని కట్ చేశాడా? చేయలేదు. కానీ మనకి ఎలా కనబడుతుంది? కట్ చేసినట్టే కనబడుతుంది. దాన్ని ఇల్యూజన్ అంటారు, తెలుగులో భ్రమ అంటారు. సో ఈ దెయ్యం కూడా చేసేది ఏంటంటే భ్రమపరుస్తుంది. ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది కానీ జరగదు, ఏం జరగదు. మెజిషియన్స్ ఏమి నిజంగా బాడీని కట్ చేసి అతికించరు. కట్ చేసినట్టుగా
ఆ ఇల్యూజన్ క్రియేట్ చేస్తారు. అందుకే వాళ్ళని ఇల్యూజనిస్ట్ అంటారు. దెయ్యము ఇల్యూజనిస్ట్, వాడికంటే పెద్ద ఇల్యూజనిస్ట్ ఎవరు లేరు. సో ఈ చేతబడులు ఇవన్నీ లేదా ఈ ఏమంటారు ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఇల్యూజన్స్ కిందకు వస్తాయి తప్ప నిజమైన మ్యాజిక్లు కాదు. మీరెవ్వరు భయపడకండి. రోడ్డు మీద రేపు వెళ్ళేటప్పుడు ఎవరైనా నిమ్మకాయ దొక్కితే హ్యాపీగా నిమ్మకాయ బాగుంటే షర్బత్ చేసుకొని తాగేయండి, గొడవే ఉండదు. ఒకవేళ పగలని గుడ్డు కానీ కనపడితే వచ్చి ఆమ్లెట్ చేసుకుని తినండి, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత మంచి ఫ్రెష్వి ఏమంటారు టమాటాలు కానీ ఇవన్నీ దొరికితే హ్యాపీగా తెచ్చుకొని కూరలు వేసుకొని తినేయండి. ఫ్రెష్వే ఏది పడితే తెచ్చుకొని మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి మేము తిన్నాం మాకు ఇలా అయిందని నా మీద వేస్తే ఇందులో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. కానీ చేతబడులు అయితే లేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి గ్రంథంలో యేసు ప్రభువారి గురించి చెబుతున్నట్టుగా ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ఎందుకు చెప్పట్లేదు అంటే ఆల్రెడీ కనబడుతున్న ప్రతి పండుగలో యేసు ప్రభువారి గురించిన పస్కా, ఆయన మన పస్కా పశువు అని కొరింథీ పత్రికలో ఉంటుంది. తర్వాత పులియని రొట్టెల పండుగ తీసుకుంటే ఆయన కుళ్ళిపోలేదు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వవు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రథమ ఫలముల పండుగ తీసుకుంటే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు అని మనకు బైబిల్లో కొరింథీ పత్రికలో కనబడుతుంది. తర్వాత పెంతుకొస్తు పండుగలో మనం చూస్తే ఆత్మ కార్యం అక్కడ జరిగింది. తర్వాత పెంతుకొస్తు పండుగ పాత నిబంధన, ఇక్కడేమో కొత్త నిబంధనలో. తర్వాత బూరల పండుగ మనం చూస్తే యేసు ప్రభువారు ప్రధాన దూత శబ్దముతోనూ బూరలతోనూ ఆయన రాబోతున్నాడు కాబట్టి మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ సాదృశ్యాలు. ప్రాయశ్చిత్త దినము ఇక్కడ కూడా ఒక డే ఆఫ్ జడ్జ్మెంట్ జరగబోతుంది కాబట్టి ఇది దానికి సాదృశ్యం, అది దీనికి సాదృశ్యం ఇన్ఫ్యాక్ట్. తర్వాత గుడారాల పండుగ, ఆయన మనకు నిత్యము ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు, దానికి ఇది సాదృశ్యంగా మనకు కనబడుతుంది. తర్వాత ఈ 2 మేకలు ఏవైతే ఉన్నాయో ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్త దినాన ఒకటి బలర్పిస్తాడు, ఇంకోటి అరణ్యంలోనికి వదిలేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఎవరైతే ఉన్నారో బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎందుకు అన్నాడంటే ఈ మేకను అలా పాపాలన్నింటినీ, ఈ పాదం యొక్క పాపాలన్నింటినీ మోపి దాని అరణ్యంలో పంపిస్తారు కాబట్టి ప్రభువును కూడా అలా తీసుకొని వచ్చారు అని సాదృశ్యంగా అది కనబడుతుంది. అది మాత్రమే కాదు, బలి చేయబడిన పశువు కూడా ప్రభువే యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ఆయన గురించే, లేవియా కాండంలో ఉన్న ప్రతి సాదృశ్యము ఆయన గురించే మాట్లాడుతుంది కాబట్టి ప్రత్యేకంగా మరలా చెప్పక్కర్లేదు కనుక నేను వాటిని ఇంక్లూడ్ చేయలేదు. ఇక ఇందులో మనం నేర్చుకోవలసిన చివరిగా నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా దశమ భాగం గురించి ఒకటిను, తర్వాత లోతు గురించి మాట్లాడేవారు ఎక్కువ అవుతున్నారు, యూదా తామార్ల గురించి మాట్లాడేవారు ఎక్కువ అవుతున్నారు, అండ్ ఈ మధ్యకాలంలో పంది తినొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి వీటి గురించి కూడా నేను చెప్పి ముగిస్తాను. అందులో మొదటిది దశమ భాగం. దశమ భాగం ఇవ్వచ్చా అని అడిగితే నేను దశమ భాగం గురించి పూర్తి వివరణ నేను చెప్పాను, అదంతా వినండి విత్ రెఫరెన్సెస్. అసలు దశమ భాగం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంటిన్యూ అయింది, ఇప్పుడు ఉందా లేదా, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. కానీ దశమ భాగం గురించి ఒక మాట చెప్తాను. దశమ భాగం తీయడం అనేది చాలా చాలా ఉత్తమమైన పని. ఐ రిపీట్, దశమ భాగం ప్రతి ఒక్కరు పక్కకు పెట్టడం అనేది చాలా 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 ఉత్తమమైన పని. ఇంత చెప్తున్నావు, నువ్వు చేస్తావా అంటే మీరు దశమ భాగం తీస్తారో లేదో నాకు తెలియదు. నేను దశమ భాగం మాత్రమే వాడుకుంటాను. నా లైఫ్లో నాకున్న అమౌంట్లో నేను నాకు పర్సనల్గా వాడుకునేది ఓన్లీ దశమ భాగం మాత్రమే. 90% నేను మినిస్ట్రీకి ఇస్తాను, 90% నేను మినిస్ట్రీలో మాత్రమే వాడతాను. సో ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు స్పీచ్ అబౌట్ టైట్స్. సో దశమ భాగం గురించి మాట్లాడడానికి 100% రైట్స్ నాకున్నాయి. ఎందుకంటే దశమ భాగం ఇచ్చే జీవితం కాదు నాది, దశమ భాగం మాత్రమే వాడుకునే జీవితం నాది. సో ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, ప్రతి క్రైస్తవుడు ఇవ్వాలంటే ఇవ్వడం చాలా మంచిది. ఎందుకు దశమ భాగం ఇవ్వాలంటే ఆ చర్చ్ షుడ్ బి వెరీ రిచ్ ఇనఫ్. ఏ సంఘమైనా ఈ 3 పనులు చేయడానికి చాలా రిచ్గా ఉండాలి. ఏ 3 పనులు? ఒకటి, ఆ చర్చ్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మీట్ చేసి అంత రిచ్గా ఉండాలి. ఏ సంఘమైనా చర్చ్ పెట్టే మీటింగ్స్ విషయంలో కానీ, చర్చ్కి చేసే కూడికల విషయంలో కానీ ఎవరి మీద ఆధారపడకుండా అందరము తలా ఇంత వేసుకోవడానికి, ఏదో అవసరం ఉన్నప్పుడే వేసుకునే జీవితాలు కాదు మనవి. అవసరం ఉన్నప్పుడే లక్షలు వచ్చి పడిపోయే జీవితాలు కావు మనవి. అందుకే ఉన్నప్పుడు కొంత ఒక 10% తీసి పక్కకు పెడితే ఒక్కొక్కరు వేసిన ఆ 10% ఒక మంచి రౌండ్ ఫిగర్ అవుద్ది. కాబట్టి ఈ రౌండ్ ఫిగర్ నుండి చర్చ్ ఎక్స్పెన్సెస్ని మనం మీట్ చేయొచ్చు, నెంబర్ 1. రెండవది, బైబిల్ ప్రకారంగా ఒక చర్చ్ బీద స్థితిలో ఉన్న మరొక చర్చ్ని ఆదుకోవడం కూడా మనకు పత్రికల్లో కనబడుతుంది. పౌలు గారి పత్రికల్లో, పౌలు గారు స్థాపించిన సంఘాల్లో ఒక సంఘం బాగాలేదని తెలిస్తే వేరే సంఘం వచ్చి ఆదుకునేది. సో మన చర్చ్ ఎంత రిచ్గా ఉండాలంటే
రిచ్నెస్ అంటే మరలా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మన చర్చ్ ఎక్స్పెన్సెస్ని మనం పెట్టే మీటింగ్స్ విషయంలో ఎవరో పొలిటీషియన్స్ వాళ్ళ విషయాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునే దుస్థితి రాకూడదు. మనం అందరము ప్రతి నెల కొంత పక్కగా పెడితే అదే హ్యూజ్ అమౌంట్ అవుద్ది. దాని నుంచే మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. దాని నుండే పక్కన చర్చ్ ఎవరైనా బీద స్థితిలో లేని స్థితిలో ఉంటే వారికి హెల్ప్ చేయొచ్చు. దాని నుండే మన చర్చ్లో ఉన్న పేదవారు ఎవరైనా ఒకవేళ వారికి బియ్యం లేదు, లేదంటే వారు హాస్పిటల్లో ఉన్నారు, మెడిసిన్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు, ఆ దశం భాగం నుండి మనం వాడచ్చు. సో దశం భాగం తీయడం వల్ల ఎంత మేలు జరుగుతుంది. సో మీలో ఇంకా ఇప్పటికీ ఎవరికైనా అలవాటు లేకపోతే ఖచ్చితంగా దశం భాగం అనేది పక్కకు పెట్టండి. ఖచ్చితంగా మీరు పెడతారా అని నన్ను అడగండి. ఎందుకంటే నేను దశం భాగం పక్కన పెట్టడం కాదు, దశం భాగం మాత్రమే వాడుకుంటాను. నేను మిగతా 90% ఆఫ్ మై మినిస్ట్రీ, 90% ఆఫ్ మై సేవింగ్స్ ఇవన్నీ కూడా నేను మినిస్ట్రీకే పెట్టేస్తాను. మినిస్ట్రీకే 10% నుండి మాత్రమే నేను వాడుకుంటాను. నా ట్రావెల్స్ కానీ, నాకు ఉండే ఖర్చులు కానీ, నేను ఇంకేమైనా ఖర్చు పెట్టాలంటే అవి కానీ, నా ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ ఓన్లీ 10% నుండి పెట్టుకుంటాను. కాబట్టి వీటి గురించి మాత్రం ఆలోచించండి. అయితే ఈ మధ్య చాలామంది మాట్లాడుతూ అంటున్నారు, మీరు దోచుకుంటున్నారు అని. ఒక విషయం చెప్పిన, దశం భాగం ఇవ్వకపోతే చంపేస్తాను కానీ, దశం భాగం ఇవ్వకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తాను కానీ. నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను. లక్కరాజు గారు, మృత్యుంజయ లక్కరాజు గారు, ఇన్ కేస్ ఆ పోస్ట్ ఉంటే దాంట్లో పెట్టండి. మృత్యుంజయ లక్కరాజు గారు వెల్ నోన్ క్రిస్టియన్ స్పీకర్. ఆయన పద్ధతిగానే మాట్లాడదాం, పద్ధతిగా కొన్ని నేర్చుకొని కొన్ని ప్రశ్నిద్దాం, తప్పేం లేదు. మృత్యుంజయ లక్కరాజు గారు వెల్ నోన్ క్రిస్టియన్ స్పీకర్, ఆయన మంచి థియాలజీ కూడా. ఆయన ఒక పోస్ట్ పెట్టారు రీసెంట్ టైమ్స్లో. దక్షిణ ఇవ్వకపోతే, ఏమంటారు దక్షిణ అంటారా, బ్రాహ్మణులకు ఇచ్చే ఆ మనీ, అది ఇవ్వకపోతే మీకు ఇంత శిక్ష అంత శిక్ష అని వారి గ్రంథాల్లో ఉంది. కానీ మన గ్రంథాల్లో ఎక్కడ కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తాను, కాల్ చేస్తాను, చంపేస్తాను అని ఏం చెప్పలేదు. దేవుడు ఏం చెప్పలేదు. కాకపోతే ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇవ్వడం అనే ప్రాసెస్ని దేవుడు నేర్పించడానికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఉందా, పోస్ట్ ఉందా? ఆ రెఫరెన్సెస్ అన్ని మీరు కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఎవరైనా వచ్చి దశం భాగం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే, మమ్మల్ని అడుగుతున్న మంచిది, మీ సంగతి ఏంటి అని వాళ్ళని పద్ధతిగా అడగడం తప్పేం కాదు. ఎందుకంటే సైలెంట్గా ఉంటా ఉంటే లేనిపోని అన్ని మన మీద రుద్దేసి బైబిల్ని తప్పు చేసే ప్రక్రియలో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా, దశం భాగం అనేది దోచుకోవడం ఏం కాదు. ఓ మాట చెప్పనా, రీసెంట్గా జరుగుతున్న ఒక మాట. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ దాని గురించి చాలామంది మాట్లాడుతున్న మాటను ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా అయోధ్యలో ఉన్న రామ మందిరంలో సంథింగ్ ఏదో కోట్ల స్కామ్ జరిగింది అనేది న్యూస్ వచ్చింది బయటికి. అది నిజమా అబద్ధమా నేను మాట్లాడట్లేదు, అది నాకు తెలియదు, నేను వెళ్ళి చూడలేదు, నాకు తెలియదు. కానీ ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కొందరు అతివాదులు ఎవరైతే ఉంటారో వారు మాట్లాడే మాట ఎలా ఉంది చెప్పనా, వారు ఎలా మాట్లాడుతున్నారంటే, అవును మా హిందూ గుడిలో దొంగతనం చేసుకుంటే మీరెందుకు ప్రశ్నిస్తున్నారు అన్నారు. సరే, మీరు దొంగతనం చేసిందే ప్రశ్నించొద్దంటుంటే మేము డైరెక్ట్గా వెళ్ళి ఇస్తున్నాం, మమ్మల్ని మీరెందుకు ప్రశ్నించాలి? మా క్రైస్తవ చర్చిల్లోకి వెళ్ళి మా క్రైస్తవ పాస్టర్లకి మేము మా డబ్బులు ఇస్తుంటే మీకెందుకు అంత నొప్పి? మీరే అంటున్నారు కదా, మా హిందువులు మా అయోధ్య రామ మందిరంలో మా హిందూ గుడిలో మేము దొంగతనం చేసుకుంటే ఆ డబ్బులు మాకే వెళ్తుంటే మీకెందుకు నొప్పి అని మీరు అడుగుతున్నప్పుడు, ఇప్పుడు మేం క్రైస్తవులము, మా క్రైస్తవ పాస్టర్లకి మా క్రైస్తవ సంఘాలకి వెళ్ళి మా డబ్బు మేమిస్తే, పోనీ మీ డబ్బును మీ ఇంటికి వచ్చి మీ డబ్బును దొంగలించుకొని తీసుకొని ఇస్తే మీరు అడగండి, తప్పేం లేదు. మరి అప్పుడు ఎందుకు మీకు అంటే మీకు ఒక న్యాయము మాకు ఒక న్యాయమా? ఏ న్యాయం అండి ఇది అసలు? సో ఎప్పుడైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఉండాలి, డిప్లొమసీ ఉండకూడదు. సో ఏ రూల్ని మీకు అప్లై చేసుకున్నారో అదే రూల్ ఎదుటివాడికి అప్లై చేయాలి. నేను క్రికెట్ ఆడేటప్పుడు ఈ లైన్ దాటితే 6 అని చెప్పి, మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ లైన్ దాటితే 10 రన్స్ అని చెప్తే ఎట్లా? ఎవరికైనా అదే రూల్ ఉండాలి, లేదంటే ఇది తొండి గేమ్ అవుద్ది. సో అలాంటి తొండి అట్లా అడగండి, ఓకే? సో ఇది దశం భాగం గురించి. ఇవ్వడం మంచిదా అంటే చాలా మంచిదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరందరూ కూడా దశం భాగాన్ని పక్కకు పెట్టుకునే అలవాటు చేసుకోండి. అది చాలా చాలా మంచిది. మీ సంఘాలకు ఎక్కడో మళ్ళీ యూట్యూబ్లో కనపడే ఆ ట్యూబ్ పాస్టర్లకు ఇవ్వకండి, మీ సంఘాలకు వెళ్ళి ఆ కాపర్లకు ఇవ్వండి. ఇన్ కేస్ మీ సంఘాల్లో కొందరు మాత్రం మనీని మిస్యూజ్ చేసేవారు ఉంటారు. ఇప్పుడు పాస్టర్ గారికి వచ్చిన కానుకను మనం ప్రశ్నించడానికి లేదు, ఎందుకంటే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని చెప్పాడు, పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన దేవుడు. కానీ కొందరు మాత్రం మిస్యూజ్ చేసేవారు ఉన్నారు. ఏ డబ్బును తీసుకెళ్ళి వడ్డీ వ్యాపారం చేయడము, ఏ డబ్బును తీసుకెళ్ళి పేకాటలాడడము, సంథింగ్ ఇలాంటి చేసి ఎక్కడో
ఒక వ్యక్తి కనబడచ్చు అలాంటి వారు. సో అలాంటి వారు ఒకవేళ మీ పాస్టర్లు అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, వేస్ట్. తెలిసి కూడా ఇవ్వకూడదు. సో ఆ ఒక్క ఎక్సెప్షన్లో కాకుండా మిగిలిన ఏ విషయంలో అయినా దశమ భాగం తీయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక చివరిగా 2 విషయాలు నేను క్లోజ్ చేస్తాను. అందులో రెండవది లోతు కుమార్తెల గురించి ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడుతున్నారు. తర్వాత యూదా తామారు సంబంధం గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వారికి లేవియా కాండంలోని 18వ అధ్యాయము, లేవియా కాండంలోని 8వ అధ్యాయము, ఇంతకుముందు నేను మీకు ఇచ్చిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో లేవియా కాండంలోని 18వ అధ్యాయము, లేవియా కాండంలోని 20వ అధ్యాయం చదువుకోమని చెప్పండి. కోడలతో శయనించువాడు మరణశిక్షకు పాత్రుడని దేవుడు డైరెక్ట్గా చెప్తాడు. నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధికులను, వారితో పాపము శారీరక సంబంధం పెట్టుకోకూడదని క్లియర్ కట్ రెఫరెన్సెస్ మనకు బైబిల్లో ఉన్నాయి. సో మీరు ఏదో అనుకొని దాన్ని బైబిల్ మీద రుద్దకండి, మీ ఇష్టం, మీ లైఫ్ మీది, కానీ బైబిల్ ఇలా చెప్పిందని మాత్రం చెప్పకండి. ఇక 3వది, క్రైస్తవులు పంది తినవచ్చా? ఎందుకంటే చాలామంది లేవియాకాండం 11వ అధ్యాయంలో ఏం తినాలో ఏం తినకూడదో దేవుడు రాయించాడు. అదే దేవుడు అపోస్తలుల కార్యానికి వచ్చేసరికి, పేతురు దగ్గరికి వచ్చేసరికి ఒక దుప్పటిని దించి దాని మీద నిషిద్ధమైన విషయాలు కూడా పెట్టి ఇవి తినొద్దు, ఇవి కూడా తినే పర్లేదు అన్నట్టుగా మనకు కనబడేసరికి పంది కూడా తినేయచ్చు అని చాలామంది బోధించడం నేను విన్నాను. బోధించడం కాదు, కొందరు తిన్నారు కూడా సాహసించి. సో న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా పంది తినవచ్చా అంటే 100% రాసి పెట్టుకోండి. న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా కూడా క్రైస్తవులు పందిని తినకూడదు. ఎక్కడుంది బైబిల్లో? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28-29 వచనాలు మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28-29 వచనాలు. అందులో దేవుడు పేతురు గారి ద్వారా చెప్తాడు. 1, విగ్రహ సంబంధమైన విగ్రహాలకు అర్పించిన వాటిని మీరు తినొద్దు. నెంబర్ 2, రక్తాన్ని మీరు తినొద్దు. నెంబర్ 3, గొంతు పిసికి చంపిన దాన్ని మీరు తినొద్దు అన్నాడు. ఈ గొంతు పిసికి చంపే ప్రాసెస్ దేంట్లో జరుగుతుంది? పందిలో జరుగుతుంది. పందిని కోసి చంపారు, గొంతు పిసికి చంపేస్తారు. సో ఈ పిగ్ని క్రిస్టియన్స్ తినొచ్చా అంటే తినకూడదు. సో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఏది పడితే తినడం కాదు. ఖచ్చితంగా క్రైస్తవులు అన్న తర్వాత నోటికి మాట్లాడడానికే కాదు అడ్డు అదుపులు పెట్టుకోవాల్సింది, తినడానికి కూడా అడ్డు అదుపులు ఉండాలి. ఇష్టానుసారంగా తింటా, ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే నరకాలు పడతాం. తిండి బోతులు నరకానికి వెళ్తారని దేవుడు బైబిల్లో చెప్పాడు. సో బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఈట్ అండ్ బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఈ 2 విషయాల్లో కేర్ఫుల్ లేకపోతే, కేర్లెస్గా ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి లేవియా కాండం ఏ విషయాల్లో ఎలా ఉంటే పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మాట్లాడి చెబుతున్నాడు. కాబట్టి ఇది లేవియా కాండం. ఇందులో ఉన్న ప్రస్తావనలు, ఇందులో ఉన్న ఆజ్ఞలు, వాటి రకాలు, ఇందులో యాజకుల పనులు, వారి విధులు, ఇందులో ఉన్న యాజకుల వస్త్రధారణ, ప్రాయశ్చిత్త దినం రోజు ఎలా ఉండాలి, నార్మల్ డేస్ ఎలా ఉండాలి, తర్వాత ఇందులో ఉన్న పండుగలు, ఇందులో ఉన్న స్పెషల్ డేస్ ఏంటి, వీటి వెనుకున్న అర్థాలు ఏంటి, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇక లేవియా కాండం మాకు అర్థం కావట్లేదు అని అనకండి. మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. లేదు ఈ గ్రాంధికమైన తెలుగు మాకు అర్థం కావట్లేదు అంటారా, మీరు తెలుగు బైబిల్ యాప్స్లో కొన్ని బైబిల్ యాప్స్ నార్మల్గా మనం వాడుక భాషలో ఉంటాయి, అవి చదివేయండి. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను ఇలా కాకుండా ప్రారంభంలో దేవుడు భూమిని చేశాడు, ఆకాశం చేశాడు ఇలా ఉంటుంది. సో ఆ లేవియా కాండం వరకైనా ఆ వాడుక భాష బైబిల్ చదవండి. ఏది ఏమైనా ఇందులో పరిశుద్ధతకు ప్రాముఖ్యతని ఇచ్చాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా దేవుడు చెప్తున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. సో పరిశుద్ధత కలిగి జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుడున్న రాజ్యానికి మనందరం వెళ్ళడానికి మనం ప్రయాసపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఒక మాట, నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు మనకు ఉంటుందండి. నెక్స్ట్ వీక్ సండే నాకు జర్నీ ఉంది. సో నెక్స్ట్ వీక్ సాటర్డే ఈవినింగ్కి మనకు సంఖ్యాకాండం వివరణ ఉంటుంది. దాన్ని గమనించి సంఖ్యాకాండం కోసం ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ప్రైజ్ ది లార్డ్.